వాట్ ఈస్ అ టిపికల్ అంటే ఒక కామన్ ఇన్సైట్ వచ్చి ఉంటుంది కదా సార్ మీకు, క్యాన్సర్ బారిన పడడానికి ఇదిగో ఇవి కారణాలు అని. అదేమిటి మన దాకా రాదనుకుంటారా జనం కమ్యూనిటీలో, లేకపోతే నాకేం కాదులే అనుకుంటారా, ఆర్ వాట్ ఈస్ ఇట్ సార్? ఆ రెసిస్టెన్స్ ఏమిటి? తప్పకుండా. అంటే క్యాన్సర్ గురించి ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే కూడా చాలామంది టెస్టులు చేసి లేని జబ్బు ఇస్తారేమని భయపడుతూ ఉంటారు. ఓహో, మేము వాళ్ళ ఇద్దరు బస్సుల ద్వారా వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం, మెమోగ్రఫీ చేస్తాం, ప్యాప్స్మియర్ చేస్తామంటే అంతా మాకు బాగుంది, ఏమి లేని జబ్బు మీరు ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే అపోహలు ఉన్నాయి, ఇంకా ప్రజల్లో యొక్క అంటే యాక్సెప్టెన్స్ లేదు, అవేర్నెస్ లేదు. సో ఎందుకు నంబర్ పెరుగుతుంది అంటే అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టొబాకో, పొగాకు మరి సేవించడం, పొగాకు కాల్చడం 30 to 40% దీనివల్లే వస్తుంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్, మీకు హెచ్పివి వైరస్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా, మన అందరికీ తెలుసు ఇట్స్ వన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మన జీవితకాలంలో ఈ క్యాన్సర్ లేకుండా చూడొచ్చు. కానీ ఎంతమంది హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే చాలా తక్కువ మంది. పాశ్చాత్య దేశాల్లో ఇట్స్ మ్యాండేటరీ వ్యాక్సినేషన్. అబ్బాయిలకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు హెచ్పివిది, ఎందుకంటే హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యాన్సర్స్ లేక కొన్ని వాట్స్ వస్తాయని చెప్పి మగవాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇస్తారు. సో మన దగ్గర ఈ యొక్క అవేర్నెస్ లేదు. సో ఇండియాలో నంబర్ 2 క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్. సో కనుక ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ అన్న మనం ప్రివెంట్ చేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం, మనకు మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళని నేను భావిస్తున్నాను. సో మెయిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి టెస్ట్ చేస్తామన్నా కూడా అమ్మో ఇది ఈ ఏరియాలోకి మనం ఎంటర్ కావద్దు అని ఒక రెసిస్టెన్స్. ఆ శబ్దం వినకుండా దూరంగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తాను. చాలా సార్, ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్.